ఇంక దివాళీ మేళ చూసుకుని ఇంటికి వచ్చేస్తున్నాము. నాకు సడన్ గా గుర్తొచ్చిందనమాట. ఇంట్లో దీపాలు పెట్టాలి కదా దీపావళికి అని. అందుకోసమని వచ్చే దారిలో ఇలాగ ఒక స్టోర్ కనిపించింది. కొన్ని దీపపు కుందులు కొనుక్కుందామని చెప్పి లోపలికైతే వచ్చాను. క్రాకర్స్ అయితే ఇక్కడ అమ్మట్లేదు. ఇలాగ చిన్న చిన్న దీపపు కుందులే అమ్ముతున్నారు. నేనైతే నా చేతిలో ఉన్నాయి కదా అవి తీసుకున్నాను. నేను ఒకటి చూస్తే మోక్ష ఇంకొకటి చూస్తుంది. అది ఎక్కడ పైకెత్తి కింద పడేసి పగలగొట్టేస్తుందా అని చెప్పి నా కళ్ళన్నీ దాని చేతుల మీదే ఉన్నాయి. అది పట్టుకున్నవన్నీ గాజువే పట్టుకుంటుంది. అది ఎక్కడ పగలగొట్టిస్తే నాతో బిల్లు కట్టించేస్తారా అని చెప్పి నాకు ఒక టెన్షన్. లాస్ట్ కి నేను కొన్న దీపపు కుందు అయితే ఇచ్చాను ఆడుకోమని. సైడ్కి వెళ్ళి కుదురుగా ఆడుకుంటుందన్నమాట. నేను అంతట్లోగా ఒక రౌండ్ వేసి ఏవైనా ఉపయోగపడిన ఉన్నాయా అని చూసాను. నాకు ఇంకేమీ నచ్చలేదు. నచ్చలేదా అంటే నచ్చాయి, కాకపోతే అవి ఇప్పుడు మనకి యూజ్ లేదనమాట. ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. అప్పటికే బిల్లింగ్ కౌంటర్ మొత్తం నిండిపోయింది అనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకప్పుడే మేళ అయింది కదా, అందరూ మేళ చూసుకుని ఇంటికి వెళ్లే దారిలో ఇలాగ క్యాండిల్స్ దీపపు కుందులు అన్ని కొనుక్కొని పట్టుకెళ్దామని చెప్పి ఇలా స్టోర్ లోకి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. అందుకే ఇంత లైన్ ఉందన్నమాట. ఇప్పుడు పావు గంట పట్టింది ఆ లైన్ అంతా క్లియర్ అయ్యేసరికి. ఇంకా వేగంగా ఇంటికి వచ్చేసి పాప్కార్న్ వేపేసి ఒక సంచిలో మూట కట్టేశాను. ఎందుకు ఇంత పాప్కార్న్ వేపానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.